వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం ప్రసాద్ గారు స్మాల్ వెకేషన్లో ఉన్నారు కాబట్టి నేను మీరు కొద్ది గొప్ప యూట్యూబ్లో లేకపోతే వివిధ ఫోరమ్స్లో కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా స్ప్లిట్ చేస్తారంటే మేబీ ఫస్ట్ 2-3 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో స్టాక్ స్పెసిఫిక్, ఎందుకంటే స్టాక్స్ గురించి ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్ సెక్టర్స్ గురించి కొద్ది గొప్ప అడిగి ఉన్న కామెంట్స్ వ్యూస్ కూడా వ్యూవర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కవర్ చేస్తా. అదే సమయంలో అది అయిపోయాక కొద్ది గొప్ప కొంచెం జనరిక్ టాపిక్, అంటే జనరిక్ ఇన్ ద సెన్స్ ఓవరాల్ స్టాక్ స్పెసిఫిక్ కాకుండా అంటే మనం ఇండస్ట్రీ గురించి అవ్వచ్చు లేకపోతే వివేకం యొక్క సర్వీస్ గురించి ఏదైతే క్వశ్చన్స్ అడుగున్నారో అది కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంజిల్ 1 గురించి ఎక్కువ మంది వ్యూవర్స్ అడిగినట్టుగా మన కామెంట్స్లో కూడా మనకు తెలుస్తుంది. సో ఏంజిల్ 1 ప్రస్తుతంలో ఉన్న జంక్షన్లో ఎంటర్ అవ్వడం బెటర్ చాయిసా కాదా? సింపుల్ క్వశ్చన్. సో మనం ఎప్పుడైతే ఏ స్టాక్ అయినా సరే ఫండమెంటల్స్ ఎలా రివ్యూ చేస్తామో సిమిలర్గా ఏంజిల్ 1 కూడా అసలు ఎలా ఉన్నాయి, నెంబర్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక పక్క చూస్తేనేమో ఇప్పుడు 4,870 crores చేరుకున్న సేల్స్, ఏదైతే ట్రైలింగ్ 12 month సేల్స్ అంటామో 4,870 crores చేరుకుంది. అంటే ఈ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ అరౌండ్ 2023 సెప్టెంబర్ నాటికి చూస్తేనేమో 3,430 నుంచి 3,740, 4,272. సో ఇలా సేల్స్ పెంచుకుంటూ అదే సమయంలో గ్రోస్ ప్రాఫిట్లు పెంచుకుంటూ అక్రాస్ ద బోర్డ్ ఎబిటా కూడా మీరు చూసినట్లయితే 1,400 నుంచి 1,800కి చేరుకున్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ప్యాట్ ఎంత ఉండింది 1,020 నుంచి అరౌండ్ 1,200 వరకు చేరుకుంది. సో ఒక పక్క చూస్తేనేమో ఎవ్రీథింగ్ సీమ్స్ సో రోజీ, నెంబర్స్ కూడా బాగున్నాయి. అంటే నెంబర్స్ బాగోవడం అంటే అట్లీస్ట్ గ్రో అవుతున్నాయి, అన్ని పారామీటర్స్లో గ్రోత్ ఉంది కదా, ఎందుకు కన్సిడర్ చేయకూడదు అని మీరు అడగాలి. సో మనం ఎలాగైతే ఫేర్ ప్రైస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మనం అందరికీ తెలిసిందే కాబట్టి 2,450లో ట్రేడ్ అవుతున్న కరెంట్లో ఉన్న ఏంజిల్ 1 ఆ యొక్క స్టాక్కి ఫేర్ ప్రైస్ మన మోడల్ ఇచ్చింది 2,847, అంటే అరౌండ్ 16% స్కోప్ టు గ్రో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో మనం ఎలాగైతే మన యొక్క పర్సనల్ ఫైనాన్స్ గురించి యూనియన్ బడ్జెట్ మీద ఎంతో ఫోకస్ పెట్టి చూసామో మీరు హెడ్లైన్స్ అంతా చూసి ఉండొచ్చు. ఈ F&O యాక్టివిటీ, స్పెక్యులేషన్ యాక్టివిటీ మీద మన గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది, అలాగే డిపార్ట్మెంట్ కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉంది, ఆ స్పెక్యులేషన్ తగ్గించే అవకాశాలు తగ్గించాలనే కైండ్ ఆఫ్ చర్యలు కూడా ఎన్ని తీసుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాటిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ డెసిషన్ అనే చెప్పాలి. ఏంటి అంటే ఎలాగైతే బ్రోకరేజెస్ మనలాంటి క్లయింట్స్ దగ్గర బ్రోకరేజెస్ ఏదో ఛార్జ్ చేయొచ్చు, ఛార్జ్ చేయకపోవచ్చు, బట్ వారు వెళ్ళి ఎక్స్చేంజ్ దగ్గర ట్రాన్సాక్ట్ చేసినప్పుడు కొన్ని ఛార్జెస్ అనేది అసోసియేట్ అవుతూ ఉంటాయి. ముందు కాలంలో ఎలా ఉండేదంటే వాల్యూమ్ పెరిగే కొద్దీ, అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఆ యొక్క బ్రోకరేజెస్కి ఎక్స్చేంజెస్ కొంచెం రీబేట్ రూపంలో రిఫండ్గా ఇచ్చేవారు. అంటే పెద్ద పెద్ద వాల్యూమ్, పెద్ద పెద్ద స్పెక్యులేషన్ యాక్టివిటీ చేసే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలాగైతే క్లయింట్కి ఒక X ఛార్జ్ చేసినా యాక్చువల్గా డిస్కౌంట్ రూపంలో ఎక్స్చేంజ్ ద్వారా చేయగలిగారు. సో ఆ రీబేట్ రూపం అనేది 10%, ఒకసారి కొంతమంది బ్రోకర్స్కి అయితే అరౌండ్ 20%, 30% కూడా రివర్స్ ఎక్స్చేంజ్ ఇచ్చేది. అది డైరెక్ట్గా ఇన్కమ్ లాగా పడి వచ్చి కూర్చునేది. అందుకనే జీరోదా, ఏంజిల్ 1, అప్ స్టాక్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఈ జీరో బ్రోకరేజెస్తో ఈక్విటీకి అట్లీస్ట్ మేనేజ్ చేసే కైండ్ ఆఫ్ డెలివరీకి జీరో బ్రోకరేజ్ మెయింటైన్ చేసినా కూడా F&Oకి కొద్ది గొప్ప ఛార్జెస్ ఉండేవి. ఆ F&Oలో నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారానే ఈ కైండ్ ఆఫ్ జీరో బ్రోకరేజెస్ని మెయింటైన్ చేయగలిగారు. సో ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వచ్చి దానికి స్ట్రిక్ట్గా నో మోర్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ అని చెప్పున్నారు. సో ఈ డెసిషన్ రావడం అదే సమయంలో ఈ యొక్క ఏంజిల్ 1 ఏమో అరౌండ్ ఓన్లీ 16% స్కోప్ టు గ్రో ఉన్నప్పుడు ఇటువంటి కైండ్ ఆఫ్ పర్టికులర్ స్టాక్ బదులుగా ఇంకా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఇంకా అండర్ వాల్యూడ్ ఉండే స్టాక్ వైపు చూడటం బెటర్ అని మా ఉద్దేశం. సో ఏంజిల్ 1 కరెంట్ జంక్షన్లో ఈ కైండ్ ఆఫ్ హెడ్ విండ్స్ చూస్తుంది. ఇండియా ఓవరాల్ బ్రోకరేజ్ ఇండస్ట్రీ కూడా కొద్ది గొప్ప హెడ్ విండ్స్ చూసే అవకాశం ఉంది కాబట్టి టైమ్ టు మూవ్ అవే, టైమ్ టు స్టెప్ అవే, వేరే స్టాక్స్ వైపు చూడాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు న్యూస్ని డామినేట్ చేస్తున్న వన్ ఆఫ్ ది స్టాక్స్ ఏంటంటే తేజస్ నెట్వర్క్స్. అంటే ఈ టెలికమ్యూనికేషన్లో ఉండే తేజస్ నెట్వర్క్స్ ఈ మధ్య మీరు చాలా ఉండొచ్చు. అదే కాకుండా మనం కూడా కొద్ది గొప్ప రికమెండ్ చేసినట్టుగా మన యొక్క ప్రొడక్ట్ క్లయింట్స్ కూడా చెప్పున్నాం. సో తేజస్ నెట్వర్క్స్ కరెంట్ సిచ్యువేషన్లో ఇంకా మీరు చెప్పిన కొన్ని రోజులు అయినా కూడా ఇప్పుడు కూడా వైస్ చాయిసా అని అడుగుతూ ఉన్నారు. సో ఇదే సేమ్ సిచ్యువేషన్ లాగా సేమ్ విల్ లుక్ ఎట్ ది నెంబర్స్. తేజస్ నెట్వర్క్స్ అదే సమయం ఒక 4 quarters బ్యాక్ ఎంత ఉండి రెవెన్యూస్ అంటే 1,158 crores.
ఆ 1158 పెరుగుతూ కొద్దీ 1443, 2300, 3600 crores, అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు పెంచుకుంది సేల్స్ ఇదే సంవత్సరం సమయంలో. అదే కైండ్ ఆఫ్ యాక్టివిటీ ప్రాఫిట్లో కూడా చూస్తే ఒకప్పుడు నెగిటివ్ ప్రాఫిట్లో ఉండే కంపెనీ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో అరౌండ్ 62 crores, అదే కాకుండా ఈ క్వార్టర్ వచ్చేసరికి బ్రహ్మాండంగా 166 crores. యూజువల్గా ఇలా నెగిటివ్ ప్రాఫిట్లో ఉండి కంపెనీస్ ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అని అంటామో అటువంటి కంపెనీస్ ఎలా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడైతే వాటిని ఇంకా కొంచెం కైండ్ ఆఫ్ వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో తేజస్ నెట్వర్క్స్ నిజం చెప్పాలంటే వారి యొక్క స్ట్రగుల్, వారి యొక్క బిజినెస్ని ఇంకా కొద్ది గొప్ప ఇప్పుడు బెటర్గా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుని ప్రాఫిట్స్ని చూశారు, ఆ ప్రాఫిట్స్ని కూడా పెంచుకున్నారు. సో దిస్ ఇస్ ఆల్ వెరీ వెరీ స్ట్రాంగ్ సైన్స్. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా ఫేర్ ప్రైస్ ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం 1200 రూపీస్లో 1266 రూపీస్లో ట్రేడ్ అవుతున్న తేజస్ నెట్వర్క్స్ యొక్క ఫేర్ ప్రైస్ వచ్చేసి 2289, అంటే ఆల్మోస్ట్ 80% స్కోప్ టు గ్రో. సో ఒక పక్క నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కంపెనీ ఆ యొక్క నెగిటివ్ పర్ఫార్మెన్స్ నుంచి పాజిటివ్కి టర్న్ అరౌండ్ చేసింది. అదే కాకుండా వన్ హిట్ వండర్ లాగా జస్ట్ 1 క్వార్టర్ చూపించి వెనకెళ్ళడమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ కూడా పెంచుకున్నాయి. అదే సమయంలో స్కోప్ టు గ్రో కూడా మోర్ దెన్ 30% కాదు కదా, ఏకంగా 80% కంటే ఎక్కువ ఉంది. సో ఇటువంటి స్ట్రాంగ్ సైన్స్ అన్నీ ఉన్నప్పుడు తేజస్ నెట్వర్క్స్ ఇస్ డెఫినెట్లీ ఎ గుడ్ చాయిస్ టు కన్సిడర్ ఫర్ ఈవెన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఇదే సమయంలో లాంగ్ టర్మ్ అంటా ఉంటారు. తేజస్ నెట్వర్క్స్ ఇప్పుడు కొనుక్కుని ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళ పాటు జస్ట్ అది ఉంచుకోవచ్చా అంటే మనం ఎప్పుడు చూడాల్సిన రేషియో పిఈజీ, ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో చూస్తేనేమో ఇట్ ఈస్ క్వైట్ హై, 3.23 ఉంది. అంటే 1 కంటే తక్కువ ఉంటే దాని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ బాగున్నట్టుగా మనం ఎప్పుడైతే చెప్తా ఉంటామో 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ సో ఏ బెటర్ చాయిస్ ఇన్ కొద్ది గొప్ప షార్ట్ టర్మ్. అగైన్ షార్ట్ టర్మ్ అంటే మనం ఎటువంటి ట్రేడింగ్ స్పెక్యులేషన్లో ఎలాగో ఎంటర్ అవ్వము, ఎట్లాంటి అడ్వైస్ ఎలాగో ఇవ్వం కాబట్టి మన యొక్క షార్ట్ టర్మ్, మన యొక్క కరెక్ట్ టర్మ్ ఏంటి అంటే ఒక క్వార్టర్. ఈ క్వార్టర్ తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఫేర్ ప్రైస్ రివైజ్ అయింది, ఆ తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ వరకు ప్రస్తుతం అయితే అట్లీస్ట్ ఇట్ ఈస్ ఎ వైస్ చాయిస్ టు కన్సిడర్ ఫర్ దిస్ నియర్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హై ప్రసాద్ గారు అండ్ వివేకం టీమ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సుజ్లాన్ ఎనర్జీ? కెన్ యూ హోల్డ్ ఆన్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్? వాట్ ఈస్ ద గ్రోత్ పాసిబిలిటీ అలాంగ్ విత్ ది నెంబర్స్? సో సుజ్లాన్ ఎనర్జీ కూడా ఈ విండ్ మిల్స్, విండ్ టర్బైన్స్ లో ఈ మధ్య మీరు చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఈ రిన్యూబుల్ సెక్టర్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. అదానియే కాకుండా డిఫరెంట్ ఒలెక్ట్రా అవ్వచ్చు, డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి న్యూస్ ని కూడా డామినేట్ చేసింది ఎలాగో మనం చూస్తూ ఉన్నామో. సుజ్లాన్ ఎనర్జీ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఇన్ దిస్ విండ్ స్పేస్. ఆ విండ్ టర్బైన్స్ గురించి పెద్ద పైనీర్ అనే చెప్పాలి. ఆ సుజ్లాన్ ఎనర్జీ ఫండమెంటల్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలం అరౌండ్ 1100 మెగావాట్ ఆర్డర్ కూడా బ్యాక్ చేయడం, ఇవన్నీ కూడా న్యూస్ లో బాగా మీరు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి సుజ్లాన్ ఎనర్జీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నెంబర్స్ వచ్చేసరికి అగైన్ కంటిన్యూయింగ్ టు బి స్టేబుల్ అండ్ స్ట్రాంగ్. రిజల్ట్స్ చూస్తా ఉంటే లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి సేల్స్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. 5,900 to 6,000 to 6,500 to 7,165, అంటే సేల్స్ పెంచుకుంటూ వస్తున్న కంపెనీగానే చూడొచ్చు మీరు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సేల్స్ ఎప్పటికీ హైయెస్ట్ అంటే ఆల్మోస్ట్ 7,000 ఇస్ హైయెస్ట్ ఇన్ లాస్ట్ ఒక 20 పీరియడ్స్ చూసినా కూడా ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ అమౌంట్. అండ్ అదే సమయంలో ఎర్నింగ్స్ ఎలా ఉండినాయి, ఇంతే ఉండినాయా, ప్రాఫిట్లు కూడా ఇలాగే ఉన్నాయా కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మీరు ప్రాఫిట్స్ చూస్తే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి 726, 660 to 860 అయిన మాట వాస్తవం అయినా 2022 నాటికి ఒకసారి వెళ్ళి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయని చూస్తే 2,000 crores, 2,300 crores, 2,300 crores, 2,800 crores. అంటే సరిగ్గా ఒక 4 క్వార్టర్ల పాటు ఎంతో హ్యూజ్ ప్రాఫిట్స్ చూసిన సమయం ఆల్రెడీ ఇన్ 2022. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చూస్తేనేమో అరౌండ్ 860, అరౌండ్ 660. సో ఒకప్పుడు ఆ 2,887 crores ప్రాఫిట్ చూసిన సుజ్లాన్ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది అంటే 860 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో మార్కెట్ క్యాప్ అసలు ఎలా పెరిగింది, ఆ టైంలో ఉన్న మార్కెట్ క్యాప్ ఎంత అని చూస్తే 7,958 crores. అదే ఈ సమయంలో 860 crores ప్రాఫిట్తో ఎంత ఉంది మార్కెట్ క్యాప్ అని చూస్తే 71,000 crores అయింది. అంటే ఆల్మోస్ట్ 10 రెట్లు పెరిగింది ఈ యొక్క స్టాక్ యొక్క వాల్యూ. అండ్ దట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ది ఫేర్ ప్రైస్. మనం ఇప్పుడు ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ ఎంత అంటే 81 రూపీస్.
మనం ఇచ్చే ఫేర్ ప్రైస్ 82 రూపీస్. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ స్టాక్ హ్యాస్ సీన్ హ్యూజ్ గ్రోత్ ఇన్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్. ఈ 7,958 నుంచి 71,000 అంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగిన స్టాక్ మీద ఇంకా మనం ఏదో మిస్ అయిపోయామనో లేకపోతే ఇటువంటి స్టాక్ ఇంకోటి దొరకదనేమో అనే అపోహల్లో డెఫినెట్గా ఉండకూడదు. ఫండమెంటల్స్ చూడాలి, ఫండమెంటల్స్ బాగున్నాయో లేదో చూడాలి, పాస్ట్లో ఎలా ఉండినాయో చూడాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ సమయంలో ఇప్పుడు ఫేర్ ప్రైస్ ఎంత ఉంది అండ్ కరెంట్ ప్రైస్ నుంచి ఎంత డిస్కౌంట్లో ఉందా అనేది కూడా చూడాలి. సో చూసి అన్ని యాంగిల్స్లో చూస్తే జస్ట్ కేవలం 1.76% స్కోప్ టు గ్రో ఉన్న సుజ్లాన్ ఎనర్జీ వైపు చూడాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. అదే కాకుండా లాంగ్ టర్మ్ అని కూడా అడుగున్నారు. లాంగ్ టర్మ్ యొక్క పీజీ రేషియో కూడా చూస్తే ఇందాక చూసిన తేజస్ నెట్వర్క్స్ 3.3 ఉంటే మనం ఓవర్ వాల్యూడ్ అన్నది 4.2లో ఉంది. సో డెఫినెట్లీ నాట్ సంథింగ్ టు కన్సిడర్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. Just stay away, move towards something that is even more stable and more undervalued. Right, and with that stock specific queries ని క్లోజ్ చేసి కొద్ది గొప్ప 1 or 2 అదర్ క్వశ్చన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్కువ వరకు వస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి హ్యాండిల్ చేయాల్సిన టైం వచ్చింది. అంటే మీ టీంలో చార్ట్స్ ఎవరైనా చూస్తారా, టెక్నికల్ అనాలిసిస్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. సో మా యొక్క ఉద్దేశం ప్రకారం టెక్నికల్ అనాలిసిస్ చేసేది వివేకం మాత్రం తప్పకుండా చెయ్యదు. మా యొక్క ఫోర్టే, మా యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్లోనే. ఆ ఫండమెంటల్ అనాలిసిస్ చేయటం, ఆ యొక్క కంపెనీస్ యొక్క లోపల ఉన్న స్ట్రెంగ్త్స్ ఎలా ఉన్నాయి, వీక్నెసెస్ ఎలా ఉన్నాయి, నెంబర్స్ ఏం చెప్తున్నాయి, అదే కాకుండా మీరు వింటా ఉంటారు మనం చెప్పే ఫేర్ ప్రైస్. మన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫేర్ ప్రైస్ ఏంటి అంటే ఈ యొక్క స్టాక్కి ఇవాల్టి డేటా ప్రకారం దీని విలువ ఎంత అని మా అంచనానే ఫేర్ ప్రైస్. సో మేం చేసేది ఎప్పటి వరకు అయినా ఫండమెంటల్ అనాలిసిస్సే. వీ డోంట్ బిలీవ్ ఇన్ డూయింగ్ టెక్నికల్ అనాలిసిస్. సో మా దగ్గర ఇటువంటి సబ్జెక్ట్లో మాత్రం చార్ట్స్ చూసి కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫామ్ చేసే సైన్స్ మీద లేకపోతే ఆ యొక్క సబ్జెక్ట్ మీద మాకు కొద్ది గొప్ప కన్విక్షనే తక్కువ కాబట్టి వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సో వీ ఓన్లీ స్టిక్ టు ఫండమెంటల్స్ అండ్ వీ బిలీవ్ స్టిక్కింగ్ టు ఫండమెంటల్స్ అలోన్ మనకి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకుంటే సరిపోయిద్దని మా ఉద్దేశం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు, ఎక్కువ వరకు అడుగుతా ఉన్నారు. మనం కూడా ఈ ప్రోడక్ట్ క్లయింట్ అంటే ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పే కైండ్ ఆఫ్ ప్రసాద్ గారు చెప్తా ఉంటారు ప్రోడక్ట్ క్లయింట్కి కొంచెం వేరేలాగా ఉంటుంది, మనం చెప్పే కైండ్ ఆఫ్ నోషన్ వేరేలాగా ఉంటుంది అని. ప్రోడక్ట్ క్లయింట్ అంటే మన దగ్గర సబ్స్క్రైబ్ అయ్యి మన దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న ఈ యొక్క క్లయింట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఎవరైనా సరే 5 లక్షలు 50,000 లేకపోతే 50 లక్షలతో మొదలు పెడితే అంటే 5 లక్షల తాలూకు ఏంటి అడ్వైస్, ఎటువంటి స్టాక్స్ కొనాలి, ఎటువంటి రేట్లో కొనాలి, ఆ కొన్న తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా క్యాప్చర్ అవ్వడం, ఆ జర్నీ ఎవ్రీ డే మన సిస్టమ్స్ ట్రాక్ చేయటం, ఆ యొక్క స్టాక్స్లో ఏదైనా రీబ్యాలెన్స్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందంటే మళ్ళీ అలర్ట్ రూపంలో మీకు అలర్ట్ రావడం, ఆ యొక్క అలర్ట్ మీద మీరు మళ్ళీ యాక్ట్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్యాప్చర్ అయితే సిస్టంలోకి, అండ్ అలా కంటిన్యూస్ లూప్లో సిస్టమ్ ఎప్పుడు కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది పోర్ట్ఫోలియో. సో ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియోలో గుడ్ గ్రోత్ అండర్ వాల్యూడ్ స్టాక్సే ఉండాలని మా ఉద్దేశం. సో ఎప్పుడైనా సరే ఏదైనా పలానా స్టాక్ ఫేర్ ప్రైస్కి రీచ్ అయిపోయిందంటే అమ్మాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ యొక్క అలర్ట్ మీకు డెఫినెట్గా అదే రోజు ఈమెయిల్ రూపంలో అండ్ SMS రూపంలో అండ్ యాప్ ద్వారా కూడా నోటిఫికేషన్ లాగా వచ్చేసింది, ఇది అమ్మేయాలి పలానా స్టాక్ అని. అది అమ్మేయడం జరిగాక మీరు ఆ ఏదైతే క్యాష్ రియలైజ్ అవుతుందో అదే క్యాష్ కూడా ఉపయోగించి వచ్చే రోజు కూడా ఫ్రెష్ ఆర్డర్ కూడా జనరేట్ అవ్వడం. సో దిస్ ఈజ్ ఆల్ డన్ ఆటోమేటిక్లీ బై అవర్ సిస్టమ్. సో ఆ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇలా అడ్వైస్ తీసుకునే వారే మా యొక్క ఒక ప్రోడక్ట్ క్లయింట్. అదే కాకుండా మనం DIY క్లయింట్ అని మొన్న కూడా మనం చేసిన యూట్యూబ్ లైవ్లో ఒకసారి కవర్ చేసాం. అంటే నాకు ఇటువంటి కస్టమైజ్డ్గా నాకు అవసరం లేదు, నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను తీసుకుంటాను నిర్ణయాలు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీద అనుకుంటే DIY క్లయింట్. అలాంటి క్లయింట్స్ ఎలా ఉంటారంటే మన దగ్గరకు వచ్చి ఒక మెంబర్షిప్ తీసుకుని ఈ యొక్క స్టాక్ అనాలిసిస్ ఏంటి, లేకపోతే ఇవాళ టాప్ ర్యాంక్స్ ఏంటి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, లేకపోతే నా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, వీక్ స్టాక్స్ ఏంటి అని కూడా తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ సర్వీసెస్ ఇన్ DIY, డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్. సో దిస్ ఈజ్ ప్రైమర్లీ మన దగ్గర అసోసియేట్ అయిన మెంబర్స్, క్లయింట్స్, లీడ్స్ ఎవరైనానండి మన దగ్గర అసోసియేట్ అయిన కొద్ది గొప్ప పీపుల్ ఇలా మమ్మల్ని వాడుకుంటారు. కొంతమంది ఏమో సర్వీస్ రూపంలో,
అండ్ మెజారిటీ రూపం ఏమో అడ్వైజరీ రూపంలో. సో అడ్వైజరీ అంటే మీకు కస్టమైజ్డ్గా మీ యొక్క అమౌంట్కి మీ యొక్క స్టాక్స్కి అడ్వైస్ ఇవ్వడం. సబ్స్క్రిప్షన్ ఇస్ జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ట్రాక్ చేసుకుంటా ఉండాలి. ట్రాక్ చేసుకుని మీరు ఇప్పుడు ఆ డిసిషన్స్ కూడా తీసుకుంటా ఉంటేనే మీరు కూడా ఎప్పుడైనా సరే గుడ్ ట్రజెక్టరీలో ఉంటారు. విత్ దట్ ఈ వారం ఈ వీడియోని కంక్లూడ్ చేసి మరికొద్ది క్వశ్చన్స్ని మరికొద్ది కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. వచ్చే వారం ప్రసాద్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు కాబట్టి ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇన్సైట్స్ అంటే ఈ మధ్య కాలంలో కూడా మీరు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి చూసుండొచ్చు. గేమింగ్ ఇండస్ట్రీ గురించి కొత్త గొప్ప అప్డేట్స్ వచ్చినాయి. అంటే అది ఎలా ఇన్ఫర్ చేయాలి, అదే కాకుండా ఈ వచ్చే వారంలో చాలా పెద్ద కైండ్ ఆఫ్ సిపిఐ డేటా, మన కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా, అదే కాకుండా యుఎస్ డేటా గురించి కూడా మాట్లాడున్నాం, జాబ్ డేటా గురించి. ఇవన్నీ ఒక హోలిస్టిక్ వ్యూ తీసుకుని అసలు ఎలా ఉన్నాయి, అసలు ఎలా పాయిజ్ అవుతుంది మన మార్కెట్ చెప్తా ఉన్నాం. అంటే మార్కెట్ ఈజ్ పాయిజ్డ్ ఫర్ కరెక్షన్ కాదు, కానీ అడ్డదిడ్డంగా ఎటువంటి స్టాక్స్ కొనుక్కొని వాటిలో లాభాలు సంపాదించే టైం బుల్ మార్కెట్ డెఫినెట్గా వైండ్ అప్ అవుతుంది, వైండింగ్ డౌన్లోనే ఉంది అనేది మాత్రం డెఫినెట్లీ కరెక్ట్. సో ఇట్ ఈస్ టైమ్ టు ఎక్సర్సైజ్ కాషన్, చూసి స్టడీ చేసి అండర్ వాల్యూడ్ స్టాక్స్ వైపే చూడాల్సిన అవసరం డెఫినెట్గా వచ్చింది. సో వచ్చే వారం మళ్ళీ ప్రసాద్ గారు వచ్చాక ఈ అన్ని కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ తీసుకుని ఒక హోలిస్టిక్ వ్యూ తీసుకుని హౌ టు గో అబౌట్ ఇన్వెస్టింగ్ అని చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ అగైన్ నెక్స్ట్ వీక్.